వాస్తవానికి ఆ మొక్కల యజమాని కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందికి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఆ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది. తాంబూల ఫల పుష్పాది హర్తాస్య ధ్వానరో వనే ఉపానతృణ కార్పాసహర్తాస మేషయోనిషు. అంటే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారు. చెప్పులు, గడ్డి ప్రతి దొంగతనం చేసిన వారు మరుజన్మలో మేకలా పుడతారు. వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి, మోక్షం కలగాలి, వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నాం.